At KLA Global Business School, we help you learn the greatest skill in life, making the right choice. KL Global Business School. ఈ రోజు మీరు ఇక్కడ నిరసనకి సంఘీభావం తెలపడానికి గల ప్రధాన రీజన్ ఏంటి? ముఖ్యంగా ఇప్పుడు నీట్ పేపర్ లీక్ అయిన తర్వాత విద్యార్థులు మొన్న ఢిల్లీలో ఏదైతే శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్థుల పట్ల అమానుషంగా వారిపైన దాడి చేయడం జరిగింది, మరి లాఠీచార్జ్ చేయడం జరిగింది. మరి విద్యార్థులు చిన్నపిల్లలని కూడా చూడకుండా ఒక టెర్రరిస్టులను ఒక దొంగలను కొట్టినట్టుగా వాళ్ళని కొట్టడం జరిగింది. వాళ్ళు శాంతియుతంగా ధర్నా చేసిన వారికి అన్యాయం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి దాదాపు 17 సంవత్సరాలు చదివిన తర్వాత నీట్ ఎగ్జామ్ అనేది రాయడం జరుగుతుంది. మరి నీట్ ఎగ్జామ్ అంటే డాక్టర్ అవ్వడానికి వాళ్ళకి తొలిమెట్టు. మరి డాక్టర్ అవ్వాలనేది వారి ఇండివిజువల్ కళ కాకుండా వారి మొత్తం ఫ్యామిలీ కూడా ఒక కళగా ఉంటుంది. ప్రతి ఇంట్లో ఒక డాక్టర్ ఉండాలని. మరి ఎవరైతే నిజంగా కష్టపడి చదివారో వారికి సీట్ రాకుండా, ఎవరైతే దొంగతనంగా పేపర్ లీక్ చేసి పేపర్ కొని రాశారో వారికి సీట్ రావడం జరుగుతుంది. అంటే నిజమైన ఎలిజిబుల్ క్యాండిడేట్కి రాకుండా మెరిట్ లేని స్టూడెంట్స్ కూడా డాక్టర్స్ అవ్వడం జరుగుతుంది. అయితే మీరేమో విద్యార్థులు నిరసన చేసిండ్రు, వాళ్ళని రాళ్లతో కొట్టినందుకు మేము ఇక్కడ సంఘీభావం తెలుపుతున్నా అంటున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఏమంటుందంటే అసలు అక్కడ ప్రొటెస్ట్ చేసేది విద్యార్థులే కాదు, వాళ్ళంతా యాంటీ నేషనల్స్ టెర్రరిస్ట్ అని చెప్తుంది. దీనిపైన మీ ఒపీనియన్? ఖచ్చితంగా ఇది కేంద్ర ప్రభుత్వం వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే ఒక ప్రక్రియలో భాగంగానే జరుగుతుంది. చూడండి, ఇక్కడ మన ఇండియాలో చిన్నప్పటి నుంచి పిల్లలకి మనం ఒకటే చెప్తాం, ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని. సో నేను నీట్ విద్యార్థిని కాకపోవచ్చు, కానీ మా కుటుంబంలో ఎవరో ఉండొచ్చు. ప్రతి నీట్ రాసిన ప్రతి ఒక్క విద్యార్థికి అన్యాయం జరిగింది కాబట్టి సాటి ఇండియన్గా మనందరం వాళ్ళతో నిలవాల్సిన ఆవశ్యకత ఉంది. ఆ ఉద్దేశంతో మన జంతర్ మంతర్లో ఎంతోమంది విద్యార్థులు రావడం జరిగింది. ఎందుకంటే నీట్ విద్యార్థులే రావాలని కాదు, వారికి సంఘీభావంగా ఎంతోమంది రావడం జరిగింది. సో ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వ వైఫల్యం ఖచ్చితంగా జరిగింది అని తెలిసిపోతుంది. ఎందుకంటే 100% ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఈ పేపర్ లీక్ అవ్వడం జరిగింది. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం చేసినటువంటి చర్యలో భాగమే ఇది యాంటీ నేషనల్స్ అని వాళ్ళు ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారు. మరి బీజేపీ ప్రభుత్వం ఏమంటుందంటే ఇది నిజంగా విద్యార్థుల కోసం జరిగే ఒక ప్రొటెస్ట్ అయితే స్టేజ్ల మీద రాముడు సీత అని చెప్పేసి ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు అనే ప్రశ్న కూడా మనం వింటున్నాము. అదే అండి, ఇప్పుడు ఎవరైతే కొందరు మీడియా ఎవరైతే ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారో వారు చేసినటువంటి వాదన తప్ప నిజంగా కూడా అట్లాంటిది ఏమీ జరగలేదు. ఓన్లీ వాళ్ళు కావాలని దీన్ని పక్కదారి పట్టించడానికి మాత్రమే ఇది చేస్తున్నారు. మరి ఇంకొక విషయం ఇక్కడ గమనించవచ్చు, అక్కడ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, ఇక్కడ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇద్దరు కూడా విద్యార్థులకు మోసం చేయడం జరిగింది. అక్కడ పేపర్ లీక్ అని విద్యార్థులకు న్యాయం చేయకుండా బీజేపీ ప్రభుత్వం మోసం చేస్తుంది. ఇక్కడ మన రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేదని, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని విద్యార్థులు ఇక్కడ నిరసన తెలుపుతుంటే వారిపైన కూడా లాఠీచార్జ్ చేసే సంఘటనలు మనం చూసాం. మరి మీరన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం గురించి మాట్లాడితే గత 20-30 రోజుల నుంచి నిరసనలు చేస్తున్నా కూడా రియాక్ట్ అవ్వని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మొన్న రాహుల్ గాంధీ గారు డీటెయిన్ అవ్వగానే వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు అయితే చేసిండే కదా, దానిపైన మీ అభిప్రాయం? ఎగ్జాక్ట్లీ నిజంగా కూడా రాహుల్ గాంధీ గారికి విద్యార్థులకి అన్యాయం జరిగింది, వారికి న్యాయం చేయాలని వారికి చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ వారు తెలంగాణలో విద్యార్థులకు అన్యాయం జరిగిన విషయాన్ని గ్రహించి ఇక్కడికి వచ్చి వాళ్ళు కొట్లాడాలి. ఎందుకంటే వారి ప్రభుత్వం ఉన్న దగ్గర వారు చేసిన తప్పుల్ని మాత్రం వాళ్ళు తప్పుగా కనిపించదు, కానీ కేంద్రంలో జరిగినది మాత్రం తప్పుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ రాహుల్ గాంధీ గారు ఇప్పుడు ఈ నీట్ పేపర్ లీక్ ఎన్ని రోజులు అయినా కూడా వారు ఇప్పుడు మాత్రం ఎందుకు సీరియస్ అయ్యారు? దీన్ని అంటే పార్లమెంట్ సెషన్ స్టార్ట్ అవుతున్న సందర్భంగా వాళ్ళు రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారు తప్ప నిజంగా కూడా విద్యార్థులకు న్యాయం చేయాలని వాళ్ళకి ఇక్కడ కూడా లేదు. ఎందుకంటే దానికి నిదర్శనమే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ప్రెజెంట్ ఆన్ గోయింగ్ కేటీఆర్ మీద రేవంత్ రెడ్డి నిన్న ఒక ఆరోపణ చేసింది కదా, గలేరియా అనే ఒక సంస్థ నుంచి కావాలని వీళ్ళు చేయించారు అని చెప్పి, దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఇక్కడ మనం ఫస్ట్ నుంచి కూడా చూస్తున్నాము, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం వాళ్ళు అబద్ధాలని ప్రచారం చేయడము, మోసపూరితమైన హామీలు ఇవ్వడము ద్వారానే. అంటే ఒక అబద్ధాన్ని పదే చెప్పి ప్రజలకి దాన్ని నిజంగా చెప్పాలనే ప్రయత్నం వారు ఎప్పుడూ చేస్తూనే ఉంటారు. అందులో భాగంగానే వీళ్ళు ఆ సంస్థ పైన ఇలాంటి ఆరోపణ చేయడం జరిగింది. ఒకవేళ నిజంగా వారు చెప్పింది నిజమైతే మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వారికి కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది, కేంద్ర ప్రభుత్వం కూడా కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఉంది, స్టేట్ గవర్నమెంట్ కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది. సో అవన్నీ కేవలం డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఇలాంటి ఆరోపణలు చేయడం జరుగుతుంది. అయితే నిన్న ప్రధానంగా నరేంద్ర మోడీ గారు వచ్చి మీడియాతో మాట్లాడమంటే ఒక వీడియో రిలీజ్ చేసి ఒక ట్వీట్ పెట్టి మేము ఫాస్ట్ ట్రాక్ సిస్టమ్ అనేది ఒక డెవలప్ చేస్తున్నామని అన్నారు కదా, అంటే మీరు ప్రధానంగా ధర్మేంద్ర ప్రధానే రిజైన్ చేయాలి అని అంటారా, లేకపోతే అట్లాంటి ఒక సిస్టమ్ వచ్చినా ఓకే అంటారా? డెఫినెట్లీ అలాంటి సిస్టమ్ అనేది ఉండాలి. వి డెఫినెట్లీ వెల్కమ్ దట్. బట్ ఆల్రెడీ అన్యాయం జరిగిన వారి గురించి సంగతి ఏంటి? ఎంతోమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. మరి వారికి జస్టిస్ ఏది? వారికి న్యాయం చేయాలి, వారి కుటుంబాలకు న్యాయం చేయాలి. ఇలాంటి దోషులకు కఠినమైన శిక్ష పడాలి. మరి ఇప్పుడు మనకి అందరికీ తెలుసు, ఇండియాలో కేసెస్ కొన్ని సంవత్సరాల తరబడి నడుస్తూనే ఉంటాయి. అలా నడుస్తున్నప్పుడు జస్టిస్ అనేది డిలే అవ్వడం జరుగుతుంది. సో అలా జరగకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అనేది డెఫినెట్లీ వెల్కమ్ దట్ స్టేట్మెంట్. కానీ ఇప్పుడు నిజంగా కూడా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది మొదటిసారి జరగలేదు పేపర్ లీక్. మొదటిసారి పేపర్ లీక్ జరిగినప్పుడు ఇలాంటి స్టెప్ ఎందుకు తీసుకోలేదు? మరి విద్యార్థుల పట్ల మీకు నిజమైన వారికి అన్యాయం జరిగిందని మీరు నిజంగా భావిస్తే మరి ఇన్ని సంవత్సరాలు మీరు ఎందుకు కాలయాపన చేసి ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు? ఎందుకంటే ఇప్పుడు మన పరిస్థితి చేయి దాటిపోతుంది. అంటే ప్రభుత్వ పైన వ్యతిరేకత ఏమంటున్నారంటే ఇన్ని సంవత్సరాల నుంచి
పేపర్ లీక్స్ అయితే బయటకు రాని ఈ విద్యార్థులు ఇప్పుడే సడన్గా ఎందుకు బయటకు వస్తున్నారు అనే ఆరోపణ కూడా వింటున్నాం. మరి దాని మీద మీ స్పందన? దేనికైనా ఓపిక అనేది ఉంటుంది. సో ఫస్ట్ టైం జరిగినప్పుడు ఓకే మిస్టేక్ జరిగిందేమో అని విద్యార్థులు కూడా భావించారు. అలా ప్రతిసారి అలా రిపీట్ అవ్వడం జరుగుతుంది. విద్యార్థులకైనా ప్రజలకైనా ఓపికకి దెర్ ఇస్ అ లిమిట్ ఫర్ ఎవ్రీథింగ్. సో ఆ లిమిట్ అనేది ఇప్పుడు దాటిపోయింది. సో ఆ పేషెన్స్ లెవెల్ టెస్ట్ అయిపోయింది. అట్లీస్ట్ నౌ దే షుడ్ రియాక్ట్. మాకు అన్యాయం జరిగింది అని ఒకరు కాదు, ఇట్లా మొత్తం యావత్ భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు స్టూడెంట్స్కి తోడుగా నిలవడం జరుగుతుంది. సో ఒక రాష్ట్రం కాదు, నీట్ రాసేది మొత్తం దేశం మొత్తం రాస్తారు కాబట్టి. అండ్ మరీ ముఖ్యంగా స్పెసిఫిక్గా నీట్ ఒకటి కాదు, దీంతో పాటు వేరే పేపర్స్ కూడా లీక్ అయినాయి. మరి నీట్ పని ఎందుకు ఎక్కువ, మీరు అన్నట్టుగా ఎందుకు ఎక్కువ విజిబిలిటీ ఆర్ ఫోకస్ ఎందుకు వచ్చింది అంటే నీట్ అనేది డాక్టర్ అవ్వాలనేది ఎంతోమంది కలం. మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఇంతకుముందు 9-10 కాలేజీలు ఉండే బీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు. మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 30 మెడికల్ కాలేజీలు తెచ్చిన ఘనత కేసీఆర్ గారికి ఉంది. అంటే జనాభాలో డాక్టర్స్కి ప్రాముఖ్యత ఎంత ఉంది అని దాన్ని అర్థం చేసుకొని దానికి అనుగుణంగా పెరుగుతున్న డిమాండ్కి అనుగుణంగా పెరుగుతున్న పాపులేషన్కి అనుగుణంగా కేసీఆర్ గారు మెడికల్ కాలేజీలు తేవడం జరిగింది. సో ఇదే కేంద్ర ప్రభుత్వానికి ఇదే చిత్తశుద్ధి ఉంటే మరి అన్ని రాష్ట్రాల్లో కూడా కాలేజ్ డెవలప్ చేయాలి కదా మెడికల్ కాలేజెస్. సో ఇప్పటికీ కూడా చాలా స్టేట్స్లో మెడికల్ కాలేజెస్ లేవు, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే మీరన్నట్టు కేసీఆర్ గారు 30కి పైగా మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిరు, విద్యార్థులు డాక్టర్లు అవుతారని అంటున్నారు కదా. మనం బయట విన్నట్టయితే చాలా మంది ఒపీనియన్లో మెడికల్ అనేది అంటే మెడిసిన్ చదవడం కానీ హాస్పిటల్స్ అనేది ఒక మేజర్ బిజినెస్ లాగా మారిపోయింది ఇండియాలో అనే మాట కూడా మనం వింటున్నాం. దాని మీద సో ఖచ్చితంగా ఇది నాట్ ఓన్లీ మెడికల్ కాలేజెస్, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ బికమ్ అ బిజినెస్ ఫర్ ఎవ్రీవన్. దీనిపైన కంట్రోల్ చేయాల్సింది ఎవరంటే కేంద్ర ప్రభుత్వం. ముఖ్యంగా ఎడ్యుకేషన్ సిస్టంలో చేంజెస్ రావాలని కోరుకునేది కూడా ఇది వన్ ఆఫ్ ద డిమాండ్స్ ఆఫ్ ద స్టూడెంట్స్. నాట్ ఓన్లీ నీట్ అని కాదు, మొత్తం ఓవరాల్ ఇండియాలో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమే చేంజ్ అవ్వాలి. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్స్లో లక్షల ఫీజు వసూలు చేయడం అనేది, వాళ్ళు బుక్స్ కానీ అన్ని స్కూల్స్లోనే కాలేజ్లో జరుగుతుంది. సో చాలామంది యాక్చువల్గా ఎడ్యుకేషన్ ఈజ్ ఎ సర్వీస్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ సర్వీస్ ఓరియంటెడ్, బట్ వాళ్ళు ఒక బిజినెస్ లాగా దాన్ని తీసుకున్నారు. మరి ప్రభుత్వాలు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వాటిపైన చర్యలు తీసుకోవాలి. దీన్ని విద్యా వైద్యం ప్రజలకు ఉచితంగా ఇచ్చి మిగతా ఏవి ఉచితంగా ఇవ్వకూడదని నా పర్సనల్ ఒపీనియన్. ఖచ్చితంగా విద్యా వైద్యం మాత్రం ప్రతి ఒక్కరికి ఉచితంగా ఇవ్వాలి, ఏ ప్రభుత్వం అయినా సరే. ఇన్ కేస్ స్టూడెంట్స్ డిమాండ్స్ అన్ని ఫుల్ఫిల్ చేయకపోతే బీఆర్ఎస్ పార్టీ అనేది ఓన్లీ తెలంగాణ వరకే పరిమితమై ఉంటుందా, లేదంటే ఫర్దర్గా ఇంకా ఎలా రియాక్ట్ అవుతారు మీరు? డెఫినెట్లీ ఈ స్టూడెంట్స్ ఓన్లీ మన తెలంగాణ మాత్రమే కాకుండా భారతదేశంలో ఎక్కడ అన్యాయం జరిగినా కూడా బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుంది. ఇప్పుడే కాదు, మరి రైతులకు అన్యాయం జరిగినప్పుడు కూడా వాళ్ళతో నిలబడినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అప్పుడు అధికారంలో ఉన్న విపక్షంలో ఉన్న భారతదేశంలో ఎవరికి అన్యాయం జరిగినా కూడా ఓన్లీ మనం ఒక స్టేట్ వరకు కన్ఫైన్ కాకుండా ఎక్కడ ఉన్నా కూడా, ఎందుకంటే మనం ఇంతకుముందు చూసాం హర్యానాలో పంజాబ్లో రైతులకు అన్యాయం జరిగినప్పుడు మరి కేసీఆర్ గారు స్వయంగా వారికి పరిహారం అందించడం జరిగింది. సో వీఆర్ నాట్ కన్ఫైన్డ్ ఓన్లీ టు తెలంగాణ స్టేట్. ఎక్కడ అన్యాయం జరిగినా బీజేపీ ప్రభుత్వం వల్ల కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల కానీ ఎవరికి అన్యాయం జరిగినా కూడా బీజేపీని కాంగ్రెస్ని ప్రశ్నిస్తూనే ఉంటుంది. ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఇప్పుడు మనం చూస్తాం గత 2.5 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ పేరే మార్చడం జరిగింది, ఒక జనతా గ్యారేజ్ లాగా. ఎక్కడ అన్యాయం జరిగినా కూడా ప్రజలు ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ దగ్గరికి రావడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్క అంశం పైన కూడా కేటీఆర్ గారి ఆధ్వర్యంలో ఒక ప్రజల గొంతుకగా బీఆర్ఎస్ పార్టీ ముందుకు సాగడం జరుగుతుంది. మీరు చెప్పండి, ప్రభుత్వం ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కర్తవ్యం కరెక్ట్గా నిర్వర్తించింది అంటారా నీటి విషయంలో? ఈ నీటి విషయంలో పోయినసారి జరిగిన ఈ అవకతవకలకి ఇప్పుడు పార్లమెంటుని వేదికగా తీసుకొని అన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నాయి. మన రాహుల్ గాంధీ గారు కూడా నిన్న ఏదో చిన్న ప్రయత్నం ఒకటి చేశారు. ఆ ప్రయత్నంతో కొంచెం అందరితో ఒక చిన్న యాక్టివిటీ వచ్చింది. ఈరోజు కేటీఆర్ గారు కూడా వచ్చారు. కేటీఆర్ గారు దీనికి ఆయన బర్త్డేని కూడా ఈరోజు సాక్రిఫై చేసి విద్యార్థుల గురించి వచ్చి విద్యార్థులకు సంఘీభావం చెప్పడానికి వచ్చారు. ఇక్కడ చాలామంది విద్యార్థులు వచ్చి వాళ్ళ గోడు విన్నవించుకుంటున్నారు. సో ఇది చాలా దారుణం. ఇప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ కనుక దీనికి బాధ్యత వహించి ఆ మినిస్టర్ కనుక రాజీనామా చేసి దానికి మీద చర్యలు తీసుకుంటే ఫ్యూచర్లో ఇలాంటివి చేసే వాళ్ళకి కొంత క్రమశిక్షణ వస్తుంది. పిల్లల జీవితాలతో ఎవరు ఆడుకోవద్దు. పిల్లల జీవితాలని వాళ్ళు కష్టపడి చదువుకొని ఒకసారి పరీక్షకి వాళ్ళు ప్రిపేర్ అయిన తర్వాత మళ్ళీ అది వెనక్కి వెళ్తే వాళ్ళ మానసిక క్షోభ ఎలా ఉంటుందో మనకు తెలుసు. సో కాబట్టి ఇన్ని రోజుల నుంచి జరుగుతున్నా కూడా అసలు కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం కూడా రియాక్ట్ అవ్వకుండా 26 రోజుల తర్వాత ప్రధానమంత్రి మాట్లాడటము, ఆ తర్వాత అసలు ఇప్పటికీ కూడా మనం చూసుకున్నట్టయితే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్, ఆయన అయితే అసలు ఇంతవరకు ఒక మాట కూడా మాట్లాడలేదు. దీనిపైన మీ ఒపీనియన్? మోడీ గవర్నమెంట్ ఇప్పుడు వాళ్ళు తప్పు చేశారు, దొరికిపోయారు. ఇప్పుడు దొరికిపోయిన క్రమంలో మళ్ళీ ఎక్కడ తప్పు జరిగితే ఇదంతా ఇప్పటికే మొత్తం అన్ని రాష్ట్రాలు రగులుతున్నాయి. ఇప్పుడు ఈ ఉన్న సిచ్యువేషన్ బ్యాడ్ అవుతుందనే ఉద్దేశంతో ధర్మేంద్ర ప్రధాన్ని అలా పెట్టి నిన్న మోడీ గారు ఏదో స్టేట్మెంట్లు ఇచ్చారు. బట్ అది సొల్యూషన్ కాదు.
పిల్లలకి జరిగిన అన్యాయానికి అది ఒక సొల్యూషన్ కాదు. పిల్లల జీవితాలతో ఆడుకోవద్దు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. మోడీ ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలి. తెలంగాణలో చదువుకున్న పిల్లలకి న్యాయం జరగాలి.